అన్నట్టుగా ఒక లేఖని తల్లి నిర్మలాదేవి విడుదల చేసింది. ఇక బన్నీ మళ్ళీ జైలుకే, ఐకాన్ స్టార్కు పోలీసుల షాక్. ఒకవైపు సంధ్యా థియేటర్కి షోకాజ్ నోటీసులు, ఎందుకు మీకు థియేటర్ రద్దు చేయకుండా ఉండాలి అని చెప్పి క్వశ్చన్ రైజ్ చేసిందట. లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదు, థియేటర్ నిర్వహణలో లోపాలున్నాయని ఆగ్రహం, ఎంట్రీ ఎగ్జిట్లను సూచించే సైన్ బోర్డులు లేవు, యాజమాన్య నిర్లక్ష్యం వల్లే ఈ తొక్కిసలాట అంటూ పోలీసులు సంధ్యా థియేటర్ యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీంతో పాటుగా మొన్న పోలీసులు పర్మిషన్ లేదు అని చెప్పడానికి ఒక లేఖను విడుదల చేశారు కదా. ఒక లెటర్ని సంధ్యా థియేటర్కి ఆల్రెడీ మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం, హీరోయిన్ని రానివ్వకుండా చూడాలి, లేదంటే అక్కడ చాలా పెద్ద ఎత్తున క్రౌడ్ ఉంటుంది కాబట్టి ఈ టైంలో అక్కడ రెస్టారెంట్లు ఇతరత్ర సముదాయాలు ఉన్నాయి కాబట్టి క్రౌడ్ని కంట్రోల్ చేయడం కష్టంగా ఉంటుంది కాబట్టి వాళ్ళని రాకుండా చేయండి అని చెప్పి సంధ్యా థియేటర్ యాజమాన్యానికి వాళ్ళు కోరినటువంటి వినతికి సంబంధించి పర్మిషన్కి రిప్లై వచ్చింది. ఆ రిప్లైకి ఆధారితంగా సంధ్యా థియేటర్ యాజమాన్యానికి షోకాజ్ నోటీస్తో పాటుగా బన్నీపై కూడా మేము వద్దన్నా కూడా వచ్చినామని చెప్పి ఆయన కేసు సంబంధించి అయితే బెయిల్ వచ్చిందో ఆ బెయిల్ని క్యాన్సిల్ చేసేందుకు మళ్ళీ ఒకసారి హైకోర్టుకు అప్పీల్ చేసిరాడు తెలంగాణ పోలీసులు. మేము వద్దన్నా కూడా వచ్చిండు బన్నీ, ఇదిగో మా దగ్గర ఉన్న ఆధారం అని చెప్పి తీసుకొని హైకోర్టులో మళ్ళీ అప్పీల్ చేసిరట. మరి బెయిల్ అయితే ఒక రకంగా రద్దయ్యే అవకాశం ఉన్నట్టుగానే తెలుస్తున్నది. సో కొన్ని వాదనల తర్వాత, కొన్ని చర్చల తర్వాత, విచారించిన తర్వాత బెయిల్ రద్దు చేస్తారా లేకపోతే ఏ రకంగా ఉంటుందో చూడాలి. కానీ ఆయన ప్రత్యక్షంగా కారణం కాకపోయినా పరోక్షంగా ఆయనే కారణం. ఆయన అక్కడికి అంత పెద్ద ఎత్తున ప్రొసెషన్, ఒక ర్యాలీ తీస్తూ హాఫ్ కిలోమీటర్ నుంచి కూడా బయటకు వచ్చి కార్లను చేతులు ఊపుడు లేకపోతే ఇంకేదో చేయడం వల్ల అక్కడ పెద్ద ఎత్తున జనం గుమి కూడా ఆయన చూసేందుకు, ఆయన కలిసేందుకు ఆయన కారు దగ్గరికి పరుగులు తీయడంతో ఒక్కసారిగా ఈ యొక్క తొక్కిసలాట జరిగింది. అయితే ఇక్కడ మీరు గమనిస్తే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా అంత అత్యుత్సాహం చూపించారు కదా. ఆ అత్యుత్సాహాన్ని అల్లు అర్జున్ ఫ్యాన్స్ పైన కూడా ఆయన బౌన్సర్లు ఎవరైతే ఉన్నారో కొంతమంది విపరీతంగా దాడి చేశారు. కొంతమంది ఇంకా బయటికి రావడం లేదు, కానీ చాలామందికి చేతులు విరగడం, కాళ్ళు విరగడం కూడా జరిగిందంట కొన్ని సంఘటనలు ఆ సందర్భంలో. సో ప్రస్తుతమైన బెయిల్ రద్దయ్యే అవకాశం ఉన్నదంట. చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. ఇక లోహిత్యక్షను